వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ఏంటి సార్ అంటే మనకి ఈ క్రింది క్వశ్చన్ చూద్దానన్న, ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో సాగదావ పండుగలు జరుపుకుంటారు అంటే విచ్ స్టేట్, అంటే ఏ స్టేట్లో మనము సాగదావ అనే పండుగను లేదా ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే దీంట్లో ఆప్షన్ కూడా నీట్గా ఇచ్చాడు చూడండి మనకి. ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ సిక్కిం అండ్ కేరళ రాష్ట్రం. ఇది 2022లో మనకు అడిగిన క్వశ్చన్ అన్న, చాలా జాగ్రత్త. ఎందుకు మనకి ఇలాంటి పండుగలు అడుగుతున్నాడు? ఖచ్చితంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి లాంటి కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఫెస్టివల్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ యొక్క గిరిజన జీవన శైలుల పైన క్వశ్చన్లు పడుతున్నాయి. దాంట్లో భాగంగా ఇది ఒక పండుగ. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి సిక్కిం అనే రాష్ట్రం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. అంటే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సాగదావ పండుగను జరుపుకుంటారు మనకి. అయితే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే మనకి సాగదావ పండుగ అనేది మనకి ప్రధానంగా ఈ యొక్క బౌద్ధ మతంలో భాగంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏ దాంట్లో సార్ అంటే బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో ఈ బౌద్ధ మతంలో భాగంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎందుకు సార్ అంటే బుద్ధుని యొక్క పుట్టుక, జ్ఞానోదయం, మరణం సంబంధించిన అన్ని రకాల అంశాలు దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే మనకి బౌద్ధ మత స్థాపకుడు ఉంటాడో, గౌతమ బుద్ధ ఎవరైతే ఉంటారో ఇతనికి సంబంధించిన ఏది సార్ అంటే పుట్టుక, అతనికి సంబంధించిన ఏది సార్ అంటే పుట్టుక అండ్ దాని తర్వాత జ్ఞానోదయం, ఏది సార్ అంటే జ్ఞానోదయము అండ్ దాని తర్వాత మరణము అండ్ ఇలాంటి అంశాలను గుర్తు చేసుకుంటూ ప్రధానంగా సిక్కిం అనే రాష్ట్రంలో ఈ ప్రధానంగా పండుగ జరుపుకుంటారు. ఇదే పండుగను అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ పండుగ సార్ అంటే సాగదావా అనే పండుగ. దీన్ని ట్రిపుల్ బెస్ట్ ఫెస్టివల్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ట్రిపుల్ బెస్ట్ ఫెస్టివల్ అనే పేరుతో కూడా దీన్ని ప్రధానంగా జరుపుకోవడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత ప్రధానంగా ఈ పండుగని ఎప్పుడు నిర్వహిస్తారు సార్ అంటే మన సాగదావ పండుగను ప్రధానంగా ఏది సార్ అంటే మనకి ప్రధానంగా ఏప్రిల్ మరియు మే నెలలో భాగంగా ఈ పండుగను ప్రధానంగా జరుపుకోవడం జరుగుతుంది మనకి ఇది. ముఖ్యంగా మనకి బౌద్ధ మతంలో చాలా రకాల శాఖలు ఉన్నాయి. అయితే ఈ శాఖలలో మనకు బౌద్ధ మతంలో ఏ శాఖ సార్ అంటే మనకి మహాయాన శాఖ వాళ్ళు. ఏది సార్ అంటే మహాయాన శాఖ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇదే మహాయాన శాఖని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఆచార్య నాగార్జునుడు అనే వ్యక్తి మనకి ఈ మతాన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇతన్ని రెండవ బుద్ధుడు, తగాద్గతుడు లాంటి పేర్లతో కూడా ఆచార్య నాగార్జున చెప్పడం జరుగుతుంది. ఇదే ఆచార్యుడు కోసం మనకి ఈ శాతవాహన రాజు అయిన ఎన్నవ రాజు సార్ అంటే 27వ శాతవాహన రాజు ఎవరు సార్ అంటే మనకి ఎవరు సార్ అంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి గారు. ఎవరు సార్ అంటే 27వ రాజు అయిన యజ్ఞ శ్రీ శాతకర్ణి అనే రాజు ఏం చేశాడు సార్ అంటే ఇతని కోసం నాగార్జున కొండ పైన ఒక మందిరాన్ని కూడా నిర్మించడం జరిగినది. మొత్తం కూడా 5 అంతస్తుల భవనాన్ని ఇతని కోసం ఆచార్య నాగార్జున కోసం నిర్మించడం జరిగినది మనకి ఇదే. ఈ ఆచార్య నాగార్జునుడు ఉన్న చోటే ఆచార్య నాగార్జునుడు మనకి ఈ రెండవ బుద్ధుడు
తగాద్గతుడు అనే బిరుదులతో కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఎవరిని సార్ అంటే ఆచార్య నాగార్జున్ని. ఎవరి చేత పోషించబడ్డాడు సార్ అంటే శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే ఇతన్ని ఆ యొక్క శాతవాహన రాజుని చంపేశారని వాదన కూడా ఉండడం జరుగుతుంది. అతనే ఈ మహాయాన శాఖను ప్రారంభించిన వ్యక్తి కూడా ఇతనే. అంటే ఈ మహాయాన శాఖ, మహాయానం అనగా ఏంటి సార్ అంటే పెద్ద వాహనం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే బుద్ధుడి యొక్క జననం, ఓకే, బుద్ధుడి యొక్క జననం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? నేటి ప్రశ్న. బుద్ధుడి యొక్క జననం ఏ సంవత్సరంలో జన్మించాడు అనేది నేటి ప్రశ్న. మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, నేటి ప్రశ్న బుద్ధుడు ఏ సంవత్సరంలో జన్మించారు? గత ప్రీవియస్ క్వశ్చన్ మనకి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్న మనము. ఏది సార్ అంటే మనకి యుఎన్ఓ లో 193వ సభ్యునిగా ఎవరు ఎంపికయ్యారు? అంటే 193 కంట్రీగా ఎవరు ఎలక్టింగ్ అయ్యారు అని ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అయితే మనకి 2021లో అడిగిన క్వశ్చన్ అనేది మనకి దీని యొక్క ఆప్షన్ చూసుకుంటే ఏ సౌత్ సుడాన్ అండ్ బి ఫ్రాన్స్ అండ్ ఆప్షన్ సి బ్రెజిల్ అండ్ ఆప్షన్ డి కొలంబియా. అయితే 193వ దేశంగా జాయిన్ అయినది ఏది సార్ అంటే సౌత్ సుడాన్ అనే దేశం జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మనకి యుఎన్ఓ అనేది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏది సార్ అంటే మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇది మనకి 1945వ సంవత్సరం. ఎప్పుడు సార్ అంటే 1945 అక్టోబర్ 24వ తారీఖున యుఎన్ఓ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే దీనిలో మనకు ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అంటే 193 దేశాలు ఉన్నాయి. దాంట్లో 193వ దేశం ఏది సార్ అంటే సౌత్ సుడాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇదేనన్న ఈ సౌత్ సుడాన్ యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే మనకి జుబా. ఏది సార్ మనకి జుబా అనేది దీని యొక్క క్యాపిటల్. అయితే 192వ దేశం ఏమిటి సార్? అడగడానికి ఛాన్సెస్ ఉంది, గతంలో అడిగాడు. 192వ దేశం ఏది సార్ అంటే మాంటెనిగ్రో. ఏది సార్ అంటే మనకి మాంటెనిగ్రో అనేది మనకి దీని యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే పోడ్గారికా. ఏది సార్ మనకి పోడ్గారికా అనేది దీని యొక్క క్యాపిటల్. అండ్ 191వ దేశం ఏది సార్ అంటే ఈస్ట్ తైమూర్. ఏది సార్ అంటే మనకి ఈస్ట్ తైమూర్. ఏది సార్ దీని యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే ఈస్ట్ తైమూర్ అనేది దీని యొక్క క్యాపిటల్. అయితే దీని యొక్క క్యాపిటల్ ఢిల్లీ. అంటే 191వ దేశం ఈస్ట్ తైమూర్ అయితే దీని క్యాపిటల్ ఏది సార్ అంటే ఢిల్లీ. అదే 190వ దేశం ఏది సార్? 190వ దేశం ఏది సార్ అంటే మనకి ఓకే స్విట్జర్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే స్విట్జర్లాండ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. దీని యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే బెర్న్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ యొక్క 1945 అక్టోబర్ 24న ఏర్పాటైనప్పుడు దీంట్లో ప్రారంభంలో అంటే 1945లో దీంట్లో ప్రారంభంలో యుఎన్ఓ చార్ట్ పైన సంతకం చేసి జాయిన్ అయిన దేశాలు ఎన్ని సార్ అంటే ఈ యొక్క సమావేశాలు హాజరయ్యి సైన్ చేసిన దేశాలు ఎన్ని సార్ అంటే 50. అలా కాకుండా మొత్తం యుఎన్ఓ 1945లో జాయిన్ అయిన దేశాలు ఎన్ని సార్ అంటే 51 దేశాలు. ఇలాగ యుఎన్ఓ సమావేశాలు హాజరవ్వకుండా డైరెక్ట్ చేరిన 51వ దేశం ఏది సార్ అంటే మనకి ఏది సార్ అంటే పోలాండ్. ఏది సార్ మనకి పోలాండ్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. దీని యొక్క క్యాపిటల్ ఏది సార్ అంటే మనకి వార్సా. ఏది సార్ అంటే వార్సా. అయితే భారతదేశం యుఎన్ఓలో సభ్యత్వం ఎప్పుడు స్వీకరించడం జరిగినది? 1945 అక్టోబర్ 31న ఏది సార్ అంటే మనకి భారతదేశం అనే దేశం సభ్యత్వం తీసుకోవడం జరిగినది. ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే రామస్వామి. ఎవరు సార్ అంటే రామస్వామి మొదలియార్. రామస్వామి మొదలియార్ అనేది ఉండడం జరుగుతుంది మనకి దీంట్లో.
కాబట్టి మనకి మొత్తం కూడా 193 దేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 193 దేశాలు ఏమిటి, దాంట్లో ఉన్నవి అంశాలు కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. ఓకే, దాంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నది చూడండి నాన్న. బుద్ధుడి యొక్క జననం ఎప్పుడు జరిగింది? ఓకే, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాన్న. మేము అడిగే క్వశ్చన్లకు మీరు ఆన్సర్ అంటే కామెంట్ రూపంలో తెలియజేస్తేనే మేము ఇంకా చేయాలని ఇది అవ్వడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోదు. ఇలాంటి అంశాలకన్నీ మీకు మేము పీడిఎఫ్ రూపంలో అందించాలి అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అన్ని రకాల సమాచారం ఇచ్చేస్తాం. అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే మనకి బ్రిక్స్ లో బి అనే అక్షరం ఏ దేశాన్ని సూచించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి బెహ్రైన్. ఇది 2016లో అడిగిన క్వశ్చన్ అన్న. ఖచ్చితంగా సదస్సులు సమావేశాల నుంచి ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. అయితే 2024-25లో బ్రిక్స్ సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్లు రావడం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా బ్రిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో పడడానికి 100% ఉండడం జరుగుతుంది. అయితే మన బ్రిక్స్ లో దీని యొక్క బి అనే అక్షరానికి రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే బ్రెజిల్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. అంటే ఏది సార్ అంటే మనకి బ్రెజిల్ అనేది. అసలు ఈ యొక్క మొత్తం కూడా మనకి 2006లో ఓకేనన్న 2006లో రష్యా అనే దేశంలో ఒక సమావేశం జరగడం జరిగింది. ఏది సార్ అంటే రష్యా అనే దేశంలో ఒక సమావేశం. ఈ సమావేశం ఏది సార్ అంటే విదేశాంగ మంత్రుల సమావేశం. ఏది సార్ అంటే విదేశాంగ మంత్రుల సమావేశం అనేది జరగడం జరిగింది. ఎక్కడ సార్ మనకి రష్యా అనే ప్రాంతంలో జరిగింది. ఈ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఏమని నిర్ణయించారు సార్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి ఒక గ్రూప్ గా ఏర్పడాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఇది సార్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా కలిగిన దేశాల యొక్క కూటమి. అలాగా ఈ యొక్క 2006లో విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన దేశాలు ఏది సార్ అంటే ఓకే దీన్ని మనం బ్రిక్ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే బ్రిక్స్ కాదు, బ్రిక్ అనే పేరుతో పిలుస్తాం. అలాగా ఈ బ్రిక్ లో బి అంటే మనకి ఏంటి సార్ అంటే బ్రెజిల్ అనే దేశం. ఏది సార్ అంటే బ్రెజిల్. ఐ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇండియా. అదే ఆర్ అంటే ఏంటి సార్ అంటే మనకి రష్యా. సి అంటే ఏది సార్ అంటే చైనా. ఇలాగా ఈ 4 దేశాలు కలిసి ఒక సమావేశం నిర్ణయించడం జరిగింది. మనము ఇలాగ ఉండాలని ఇచ్చేసాం. అలాగా దీనికి సంబంధించి మొట్టమొదటి సదస్సు బ్రిక్ యొక్క మొదటి సదస్సు ఎప్పుడు సార్ అంటే 2009లో రష్యాలో జరగడం జరిగింది. ఓకే 2009లో ఏ సదస్సు సార్ అంటే మనకి బ్రిక్. ఏ సదస్సు సార్ అంటే బ్రిక్ అనే సదస్సు ఎక్కడ జరిగింది సార్ అంటే రష్యాలో జరగడం జరిగింది. అంటే దీంట్లో పాల్గొన్న దేశాలు ఎన్ని 4 మాత్రమే ఉండడం జరుగుతుంది. మనకి బ్రిక్ అనే దేశాలు ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అలాగా ఈ బ్రిక్ అనే దేశాలు మన ప్రధానంగా ఎన్ని దేశాలు సార్ అంటే మనకి 4 దేశాలు హాజరవడం జరిగింది. అయితే రెండవ సమావేశంలో మనకి 2010లో ఈ యొక్క బ్రిక్ సదస్సు అనేది జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది 2010లో బ్రిక్ సదస్సు అనేది మనకి అంటే బ్రెజిల్ అనే దేశంలో జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే బ్రెజిల్. ఎక్కడ జరిగింది సార్ అంటే బ్రెజిల్ అనే దేశంలో జరగడం జరిగింది. ఈ బ్రెజిల్ లో 2010లో మనకి ఓకే దీంట్లో 5వ సభ్య దేశం. ఆల్రెడీ బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా ఉన్నాయి కదా. దీంట్లో ఇంకో సభ్య దేశం చేరడం జరిగింది. అదే మనకి ఏది సార్ అంటే సౌత్ ఆఫ్రికా అనే దేశం చేరడం జరిగింది. అందువలన ఈ బ్రిక్ అనే పేరు ఓకేనా, ఈ బ్రిక్ అనే పేరు సౌత్ ఆఫ్రికా చేరింది కాబట్టి ఎస్ జాయిన్ అవ్వడం జరిగింది. మనకి ఏముగా మారింది నాన్న బ్రిక్స్ గా మారడం జరిగినది. మనకి ఇటీవల 15వ బ్రిక్ సదస్సు 15వ ఏది సార్ అంటే బ్రిక్ సదస్సు 15వ
బ్రిక్స్ సదస్సు అనేది మనకి ఎక్కడ జరిగింది సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో జరగడం జరిగింది. ఈ సదస్సులో కొన్ని దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న 6 దేశాలు జాయిన్ అయ్యేటట్టుగా ప్రకటించారు. ఓకే, ఈ 15వ బ్రిక్స్ సదస్సులో 5 దేశాలు జాయిన్ అయ్యేటట్టుగా ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అలాగా మనకి ఈ సదస్సు ఎప్పుడు జరిగింది సార్ అంటే 2023లో జరిగింది. 6 దేశాలు ఏ దేశాలు సార్ అంటే మనకి ఏది సార్ అంటే అర్జెంటీనా, ఏది సార్ అంటే మనకి అర్జెంటీనా, అండ్ దాని తర్వాత ఇథియోపియా, ఏది సార్ అంటే ఇథియోపియా, అండ్ దాని నుంచి అక్కడి నుంచి మనకి ఇథియోపియా, ఈజిప్ట్ అండ్ దాని తర్వాత ఇరాన్, ఏది సార్ అంటే మనకి ఇరాన్, అండ్ దాని తర్వాత సౌదీ అరేబియా, ఏది సార్ అంటే సౌదీ అరేబియా అనేది, అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ సౌదీ అరేబియా తర్వాత నెక్స్ట్ వన్ యుఏఈ అనేది కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 6 దేశాలు 2024 నుంచి జనవరి 1 నుంచి వీటి యొక్క సభ్యత్వం అమల్లో వస్తుంది అని ప్రకటించారు. అయితే దీంట్లో 2023 నవంబర్లోని అర్జెంటీనా మేము చేరబోము అని ప్రకటించారు. అంటే ఇది ఏమైంది మనకి రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సౌదీ అరేబియా కూడా 2024లో మేము సభ్యత్వం తీసుకున్నామని ప్రకటించలేదు, ఇంకా అలాగే ఉంది. అంటే దీంట్లో మనకి ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ మాత్రమే సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దానితో పాటు 2025లో దీంట్లో ఒక నూతన సభ్య దేశం కూడా జాయిన్ అవ్వడం జరిగింది జనవరిలో. ఏ దేశం సార్ అంటే ఇండోనేషియా. ఏ దేశం సార్ అంటే ఇండోనేషియా అనే ఒక సభ్య దేశం చేరడం జరిగింది. అంటే 2025లో ఇండోనేషియా అనేది మనకి సభ్య దేశంగా చేరడం జరిగినది మనకి ఇది. అండ్ దాని తర్వాత 2024 అక్టోబర్లో మనకి 16వ సమిట్ అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఏకంగా 13 దేశాలను ఒక ఆహ్వానిత దేశాలుగా ప్రకటించారు. ఆహ్వానిత దేశాలుగా ప్రకటించడం జరిగినది మనకి ఇది. అలాగా ఈ దేశాల యొక్క కరెంట్ అఫైర్స్ చూడండి అన్న. 2023లో ప్రకటిస్తే 2024లో ఎన్ని దేశాల అమల్లోకి వచ్చాయి, దాంట్లో ఏవి రిజెక్ట్ చేసుకున్నాయి, అండ్ 2025లో ఏది సభ్య దేశంగా చేరడం జరిగింది. అంటే చేరి కూడా జస్ట్ ఒక 4-5 రోజులు అవ్వడం జరుగుతుంది. అంటే జనవరి 6న అమల్లోకి వచ్చింది అంతే, ఇది ఇండోనేషియా. అండ్ దాని తర్వాత ఈ 2024లో పరిశీలన హోదాలో అంటే లేదా ఏ ఆహ్వానిత దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయి, 13 దేశాలు కూడా ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి 100% సోర్సెస్ ఉండడం జరుగుతుంది మనకి. అయితే ఈ బ్రిక్స్ సదస్సులు ఇండియాలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు జరిగాయి సార్ అంటే 3 సార్లు జరగడం జరిగింది. మొట్టమొదటి బ్రిక్స్ సదస్సు 2012లో జరగడం జరిగింది మనకి, ఇది 4వ బ్రిక్స్ సదస్సు. అండ్ దాని తర్వాత 2016లో జరిగింది మనకి బ్రిక్స్ సదస్సు. ఎక్కడ సరే ఎన్నో సదస్సు సార్ అంటే 8వ బ్రిక్స్ సదస్సు. ఇటీవల 2021లో బ్రిక్స్ సదస్సు జరగడం జరిగింది, 13వ బ్రిక్స్ సదస్సు. అంటే ఇండియాలో మొత్తం కూడా ఎన్ని బ్రిక్స్ సదస్సులు జరిగాయి సార్ అంటే 3 బ్రిక్స్ సదస్సులు జరగడం జరిగినది. 3 బ్రిక్స్ సదస్సులు జరిగాయి. అండ్ 2012లో 4వ బ్రిక్స్ సదస్సు, 2016లో 8వ సదస్సు, 2021లో 13వ సదస్సు జరిగింది. అయితే ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక బ్యాంక్ ను ఏర్పాటు చేసుకుని దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే పేరుతో పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనకి 2013లో మనకి డర్బన్ అనే ప్రాంతం అంటే సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ లో జరిగిన ఒక సమావేశంలో ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ను ప్రకటించారు. అంటే మనకి ఈ బ్రిక్స్ దేశాల్లో అభివృద్ధి చెందడానికి వాళ్ళకి సాయం ఎలాంటి సదుపాయాలు రుణాలు కావాలన్న దీని నుంచి రుణం తీసుకోవడం జరుగుతుంది. అలాగా ఇది మనకి ఎప్పటి నుంచి ఏర్పాటైంది సార్ అంటే 2014 జులై నుంచి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే షాంఘై.
ఎక్కడుంది సార్ అంటే షాంఘై. ఎక్కడుంది సార్ ఇది చైనా. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం కూడా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం కూడా ఉండడం జరుగుతుంది. ఏదాంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే జోహన్బర్గ్. ఓకేనా. ఎక్కడ సార్ అంటే జోహన్బర్గ్ అనే ప్రాంతంలో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ దీని యొక్క చైర్మన్, న్యూ డెవలప్మెంట్ యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే దిల్మా. ఓకేనా. ఎవరు సార్ అంటే దిల్మా రౌషఫ్. ఎవరు సార్ అంటే దిల్మా రౌషఫ్. దిల్మా రౌషఫ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఏది సార్ అంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది దీంతో ఒప్పందం కూడా చేర్చుకోవడం జరిగింది. ఓకే. దాని తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేది ఎవరుగా ఉంటారు, ఏ దేశం ఉంటుంది సార్ అంటే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఇండియా అనే దేశం ఉంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ గా మనకి రష్యా అనే దేశం ఉండడం జరుగుతుంది. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎవరుంటారు సార్ అంటే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎవరుంటారు సార్ అంటే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా బ్రెజిల్ అనేది ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా బ్రెజిల్ అనేది ఉంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ గా రష్యా అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే. నెక్స్ట్ మన క్వశ్చన్ చూద్దాం నాన్న. దాని తర్వాత పార్శ్వనాథ దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? పార్శ్వనాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? పార్శ్వనాథుడు అంటే మనకి బౌద్ధ మతానికి చెందిన వన్ ఆఫ్ ద పర్సన్. ఇతని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ కేరళ, కర్ణాటక. పార్శ్వనాథుడి యొక్క దేవాలయం మధ్యప్రదేశ్ లో కలదు మనకి రైట్ ఆన్సర్. ఓకే. చాలా మంది రాజస్థాన్ అని పెడతారన్న, కాదు నాన్న మనకి మధ్యప్రదేశ్ లో పార్శ్వనాథుడి యొక్క దేవాలయం అనేది ఉంది. అసలు పార్శ్వనాథుడు ఎవరు సార్ మనకి 23వ జైన మత తీర్థాంకుడు. 23వ జైన మత తీర్థాంకరుడు అనేది ఉండడం జరుగుతుంది మనకి. 23వ జైన మత తీర్థాంకరుడు ఎవరు సార్ అంటే మనకి పార్శ్వనాథుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇతన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే జైన మత చారిత్రక స్థాపకుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే జైన మత చారిత్రక స్థాపకుడు. ఏది సార్ అంటే జైన మత చారిత్రక స్థాపకుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే ఈ పార్శ్వనాథుడిని పిలవడం జరుగుతుంది. ఇతనికి ఒక బిరుదు కూడా ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా సార్లు అడిగారు. అన్ని రకాల ఎగ్జామ్, అది గ్రూప్, సివిల్ సర్వీసెస్ నుంచి ఇక కానిస్టేబుల్ దాకా, ప్యూన్ దాకా అడిగి పెట్టేది మనకి. ఇతని యొక్క బిరుదులో ఏంటి సార్ అంటే పురుషదనియా అనే పేరుని పిలవడం జరుగుతుంది. ఏది సార్ అంటే పురుషదనియా అనే బిరుదు. పురుషదనియా అనే బిరుదును కలిగి ఉండడం జరుగుతుంది. అంటే పురుషదనియా అనగా ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ప్రజల చేత ప్రేమించబడేవాడు అని పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క గుర్తు అంటే ఇతన్ని ఏ దాంతో సూచిస్తారు సార్ అంటే ఇతన్ని పాముతో సూచించడం జరుగుతుంది పార్శ్వనాథుని. ఇతను 4 రకాల అంశాలను బోధించడం జరిగింది. ఏది సార్ అంటే సత్యం, అహింస అండ్ అపరిగృహ ఆస్తేయ. అంటే ఎప్పుడు సత్యమే ఆడాలా, హింస చెయ్యరాదు, అండ్ దాని తర్వాత దొంగతనం చెయ్యరాదు, అండ్ దాని తర్వాత ఆస్తిని కలిగి ఉండరాదు అని 4 సత్యాలను లేదా 4 సూత్రాలను బోధిస్తే దీనికి 5వ సూత్రాన్ని జోడించిన వ్యక్తి అంటే అది 5వ సూత్రం ఏది సార్ అంటే బ్రహ్మచర్యం. ఏది సార్ అంటే బ్రహ్మచర్యాన్ని జోడించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి 24వ తీర్థాంకుడు అయిన
ఎవరు సార్ అంటే వర్తమాన మహావీరుడు. మహావీరుడు ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను. ఈ బ్రహ్మచర్యాన్ని జోడించడం జరిగింది వర్తమాన మహావీరుడు. ఇతను జోడించాడు మనకి ఏది బ్రహ్మచర్యాన్ని. కానీ మిగతా 4 ఎవరు పార్శ్వనాథుని యొక్క అంశాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5టిని కలిపి ఏమంటాం సార్ అంటే మనం పంచవ్రతాలు. గతంలో క్వశ్చన్ అన్న ఏమని పిలుస్తాం సార్ అంటే పంచవ్రతాలు అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే పార్శ్వనాథుడు గురించి కొద్దిగా చూద్దాం అన్న. ఇతను ఇక్ష్వాక వంశానికి చెందిన వ్యక్తి. ఇక్ష్వాక వంశానికి చెందిన వ్యక్తి. మనకు చూడండి మనకి ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా ఇక్ష్వాక వంశానికి అని ఒక వంశం ఉంటుంది మనకి. అండ్ దాని తర్వాత శ్రీరాముడు ఏ వంశానికి చెందిన వాడు సార్ అంటే ఇక్ష్వాక వంశం అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా లింకప్ చేసుకొని చదవండి. అండ్ దాని తర్వాత మనకు చూసుకుంటే ఇతని తండ్రి అశ్వసేనుడు. ఎవరు సార్ అంటే అశ్వసేన లేదా అశ్వసేనుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇక్కడ గమనించవలసినది ఇతను ఏది సార్ అంటే వారణాసి లేదా కాశీ ప్రాంతానికి రాజు. ఇతని యొక్క తల్లి రాణి. ఓకేనన్నా రాణి ఏది సార్ అంటే వామలాదేవి. ఎవరు సార్ అంటే రాణి వామలాదేవి అనేది ఇతని యొక్క తల్లి గారు అని చెప్పడం జరుగుతుంది మనకి. అంటే మొత్తం మనకి ఈ జైన మతంలో ఎంతమంది తీర్థాంకులు సార్ అంటే 24. దీంట్లో శతాయువును కలిగిన ఏకైక అంటే 100 సంవత్సరాలు జీవించిన ఏకైక తీర్థాంకుడు ఎవడు సార్ అంటే మనకి పార్శ్వనాథుడు. శతాయువు కలిగిన తీర్థాంకుడు ఎవడు అంటే మనకి ఇతను ఒక కొత్త మతాన్ని స్థాపించడం జరిగింది. ఏది సార్ అంటే నిర్గంధ. ఏమంటాం సార్ అంటే నిగ్రంథ. ఓకే నిగ్రంథ అనే ఒక మతాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. ఇది నన్ను నిగ్రంథ అనగా ప్రాపంచిక బంధాలను నుంచి బయటికి రావడం అని. అంటే ఎలాంటి బంధాలు లేకుండా అన్ని బంధాలను త్యాగం చేయడం అని దీని అర్థం. అయితే ఈ నిగ్రంథ అనే మతం గురించి మనకి ఎవరు సార్ అంటే మౌర్య వంశంలో గొప్పవాడు అయిన అశోకుడి యొక్క శాసనాల్లో కూడా మనకి దీని గురించి ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం సందర్శించిన ఎవరు సార్ అంటే హుయాన్ సాంగ్. ఎవరు సార్ అంటే హుయాన్ సాంగ్ గురించి హుయాన్ సాంగ్ యొక్క రచనలో కూడా ఇతని గురించి ఉండడం జరుగుతుంది మనకి. ఇది నాన్న ఇలాగా ఎవరు సార్ అంటే మనకి పార్శ్వనాథుడు గురించి. ఇంకా ఇతని గురించి ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడుగుతాడు సార్ అంటే ఇతను ఏ సంవత్సరంలో సన్యాసం తీసుకున్నాడు సార్ అంటే ఇతని యొక్క 30వ సంవత్సరం లేదా 30వ ఏటలో ఇతను సన్యాసాన్ని స్వీకరించడం జరిగినది. ఓకేనన్న మనకి ఇది పార్శ్వనాథుడికి సంబంధించిన కథ. నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా, బుద్ధుని యొక్క జననం ఏ సంవత్సరంలో జరిగినది? బుద్ధుని యొక్క జననం. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అన్న, కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్న. భారతదేశంలో నేషనల్ హెరిటేజ్ అనిమల్ గా ఓకేనన్న అంటే దీన్ని మనము తెలుగులో ఏమంటాం సార్ అంటే వారసత్వ జంతువు. వారసత్వ జంతువు ఏది అని అడగడం జరుగుతుంది. దీని యొక్క ఆప్షన్ చూడండి అన్న. వంటి కొమ్ము లేదా ఒక కొమ్ము గల ఖడ్గ మృగము, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి రాయల్ బెంగాల్ టైగర్, ఆప్షన్ డి ఆసియా చిరుత. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏనుగు. ఏనుగు అనేది నా. అయితే మనకి దీన్ని మన తెలుగులో భారతదేశ వన్యమృగం అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే వన్యమృగం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే ఏది సార్ మనకి వన్యమృగము? ఏనుగు. ఎప్పుడు ప్రకటించారు సార్ అంటే 2010లో భారతదేశ వారసత్వ జంతువుగా దీన్ని ప్రకటించడం జరిగింది. అండ్ ప్రపంచంలో అత్యధిక ఏనుగులు ఉన్న దేశం కూడా ఏది సార్ అంటే భారత. గుర్తుపెట్టుకున్నాను, ప్రపంచంలోనే అత్యధిక ఏనుగులు ఉన్న రాష్ట్రం. అయితే భారతదేశంలో ఏనుగులు సంచారం ఉన్న మొత్తం రాష్ట్రాలు అతిపెద్ద మేజర్ ఎలిఫెంట్ స్టేట్ ఏవి సార్ అంటే 14. ఓకే 14 రాష్ట్రాలలో
ఓకే, 14 రాష్ట్రాలలో ఈ ఏనుగు లేక టైగర్ రిజర్వ్ దాదాపుగా 33 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. 33 టైగర్ రిజర్వ్లు ఉంటే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడుంది సార్ అంటే రాజస్థాన్ అనే స్టేట్ లో ఉండడం జరుగుతుంది. దాన్ని లంకేరి అనే పేరుతో పిలుస్తారు. అతిపెద్ద ఎలిఫెంట్ రిజర్వ్ ఏది సార్ అంటే లంకేరి. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ ఏది సార్ అంటే కౌండిన్యా. ఏది సార్ అంటే కౌండిన్యా. ఎక్కడుంది సార్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉండడం జరుగుతుంది మనకి. అంటే మొత్తం 33 టైగర్ రిజర్వ్ లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే మనకి లంకేరి, రాజస్థాన్. అదే ఆంధ్రప్రదేశ్ లో కౌండిన్యా ఉన్నాయి. ఈ ఏనుగుల సంచారం మొత్తం కూడా 17 రాష్ట్రాల్లో సంచారం ఉండడం జరుగుతుంది. అదే మన భారతదేశంలో కొన్ని పార్టీలు ఉన్నాయి నాన్న, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏనుగు గుర్తు కలిగిన పార్టీలు, ఏనుగు గుర్తు కలిగిన పార్టీలు. అదే మనకి ఏది సార్ అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అస్సాం గణ పరిషత్ పార్టీ అండ్ సిక్కిం గణ పరిషత్ పార్టీ కూడా. ఏది సార్ అంటే మనకి సిక్కిం గణ పరిషత్ పార్టీ కూడా మనకు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అదే మనకి 1000 ఎలిఫెంట్ కంట్రీ, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అన్న. 1000 ఏనుగుల దేశం ఏది సార్ అంటే లావోస్. ఏది సార్ అంటే లావోస్. అదే వైట్ ఎలిఫెంట్ కంట్రీ ఏది సార్ అంటే మనకి థాయిలాండ్. ఏది సార్ అంటే థాయిలాండ్ అనే దేశం. గతంలో అడిగిన క్వశ్చన్ నాను. అదే నేషనల్ అనిమల్ గా ఎలిఫెంట్ ని పెట్టుకున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అదే మనకి ఆల్రెడీ ఈ థాయిలాండ్, ఏది సార్ అంటే థాయిలాండ్, ఐవరీ కోస్ట్ అండ్ లావోస్ ఇలాంటి దేశాలు మనకి ఎలిఫెంట్ ని నేషనల్ అనిమల్ గా పెట్టడం జరుగుతుంది. అండ్ ప్రతి సంవత్సరం ఏనుగు యొక్క ఉత్సవాలు కూడా జరుగుతాయన్న మన భారతదేశంలో. ఏనుగు యొక్క ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలోని తిరుచి అనే ప్రాంతంలో. కేరళ రాష్ట్రంలోని తిరుచి అనే ప్రాంతంలో. అదే భారతదేశంలో అత్యధిక ఏనుగులున్న అడవులు ఏది సార్ అంటే మనకి ఒకటి సత్యమంగల్ అడవులు అండ్ దాని తర్వాత మహాక్రాంత్ అడవులు అని. అదే సత్యమంగల్ అయితే తమిళనాడులో ఉంది. అదే మనకి మహాక్రాంత్ అయితే ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ ఆ ఏనుగుల సంరక్షణ కోసం 1991-92లో ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనే దాన్ని కూడా ప్రారంభించింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ దాని తర్వాత 2017లో ఏపీ గవర్నమెంట్ గజా టు ప్రజా అనే దాన్ని అండ్ కేంద్ర ప్రభుత్వమే హాతీ మేరా సాథీ అనే ప్రోగ్రామ్ ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ పథకాలన్నీ కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. అండ్ మన గతంలో ఆర్ఆర్బి రైల్వేలో అడిగిన ఇంకో కొన్ని రకాల భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏది సార్ అంటే ఐరావతం, ఏనుగునే పిలుస్తాం. అదే ఇండియన్ రైల్వే యొక్క ఎంబ్లం, ఇండియన్ రైల్వే చిహ్నం. ఒక లాంతర్ పట్టుకున్న ఏనుగు పిల్ల అంటాం చూడండి అన్న. లాంతర్ పట్టుకున్న గున్నె ఏనుగు పిల్ల ఒక టై కట్టుకొని అండ్ ఒక చేతిలో ల్యాంపు, ఇంకో చేత్తో మనకి ఏది సార్ అంటే ప్రధానంగా ఇంకో చేత్తో మనకి జెండాలు పట్టుకొని ఉండడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే బోలో ది గాడ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఒక ఏనుగు యొక్క జీవిత కాలం సరాసరిగా ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 67 సంవత్సరాలుగా పిలవడం జరుగుతుంది. దాదాపుగా 67 సంవత్సరాలు. అది దాని యొక్క గర్భవతి కాలం దాదాపుగా 660 రోజులు ఉండడం జరుగుతుంది. 660 రోజులు ఉండడం జరుగుతుంది మనకు. అండ్ వరల్డ్ ఎలిఫెంట్ డేగా మనకి ఎప్పుడు సార్ అంటే ఆగస్టు 12వ తారీఖుని కూడా సెలబ్రేట్ చేస్తాం చూడండి అన్న. మనం ఆగస్టు 12ని వరల్డ్ ఎలిఫెంట్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే ఒక ఎలిఫెంట్ కి సంబంధించిన డేటాను మనం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనన్న. ప్రతిరోజు కూడా చూడండి నాన్న, మేము మీకు సంబంధించిన ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలాంటి వీడియోస్ అంటే ఎవ్వరు ఇవ్వలేని అంత సమాచారాన్ని మీకు నీట్ గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి సమాచారం మీకు రెగ్యులర్ గా రావాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే ఒక టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. దాంతో పాటు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే
ఒక గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మేము ఆన్లైన్ కోర్స్ కూడా మీ ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించిన ఆన్లైన్ కోర్సులు కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్, జై హింద్.